నాకు ఈయనప్పుడు వస్తారు ఎప్పుడు బతికిచ్చేద్దామా మరి ఇవన్నీ మనకు డబ్బులు రావు కదా. నేను అది కూడా ఆలోచిస్తున్నాను. ఇప్పుడు వాడు బతుకుండి రూపాయి ఉపయోగం లేదు, అది ఉపయోగం లేదు, అది చంపే పోస్ట్ మార్టం అయిన బతికిస్తాను మెరాకిల్ చూపిస్తాను. పోస్ట్ మార్టం అయిన బతికిస్తాను మెరాకిల్ చూపిస్తాను. నాకు హాయ్ హలో అందరికీ. అండ్ ఇప్పుడు టాపిక్ వచ్చేసి ఏమనుకుంటున్నాం అంటే, ఇప్పుడు మేము ఆల్రెడీ ఫైట్ చేస్తున్నాం కదా, కిడ్నీ నాది, కళ్ళు నావి, లంగ్స్ నావి, ఇన్సూరెన్స్ నాది అని ఇట్లా కొట్లాడుకుంటున్నాము. సో అది ఖచ్చితంగా ఒక డాక్టర్ని పిలిపించి పీకిచ్చాలంటే అవ్వదు. ఎందుకంటే ఆ బాడీ ఉంటే వాడు నిజంగా వాడు కిడ్నీ తీస్తున్నట్టు, కళ్ళు తీస్తున్నట్టు ఆ బాడీలోంచి తీస్తే బ్లడ్ అవన్నీ కనబడాలి కదా. సో కనబడాలంటే అది అప్పుడు వర్కౌట్ అవ్వదు. కాబట్టి వాడిని భయపెట్టడానికి మేమేమనుకుంటున్నాం అంటే, ఇప్పుడు ఫుల్ డీప్ స్లీప్లో ఉన్నాను అనమాట. మీకు వీడియో యాడ్ చేస్తాను. సో నేనేం చెప్పానంటే, నేను ఇదే కరెక్ట్ టైము, వాడు పడుకున్నాడుగా చూడలేడు, వీడు చూడలేని టైంలో మనం ఏదో కట్ చేసేసామని చెప్పేవచ్చు అని చెప్పి గొర్రెది లంగ్స్ ఉంటుంది కదా, అది తెచ్చేసి ఇద్దరు అనుకుంటున్నాము. సో అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూద్దాం. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ ఫీడ్బ్యాక్ మాకు ఖచ్చితంగా ఇంపార్టెంట్. కమెంట్స్ ద్వారా మీ లవ్ని మా మీద చూపించండి. బాయ్. ఏంది గెటప్? ఎందుకు శివాని నేను ఎవరు రమ్మంటారు? నువ్వు నాకు చెప్పాలి కదా, ఏ డాక్టర్ కోసాడు నీకు? ఎందుకు కోసాడు? నువ్వు కళ్ళన్నీ ఎందుకు పీకిచ్చావు? నీ ఎక్కడ పెట్టావు అంత డబ్బులు? మరి అది డబ్బులు నన్ను మోసం చేసేకి నీకు సిగ్గుగా అనిపించలేదా? ఇప్పుడే కోపం తెప్పించావు. కిడ్నీ డబ్బులు అవన్నీ డబ్బులు అన్ని బాడీ అంతా కోయిపించావు నువ్వు. ఏడగోపించినా ఇదేంటి ఇక్కడ కుట్లు కూడా వేయలేదు, అట్లా వదిలేసావు. బ్లడ్ ఏంది ఇట్లా కారుతుంది? అది ఏంది? వారికి లోపల ఏమైనా మొత్తం మోసం చేసావని మీరు నన్ను. మొత్తం మోసం చేసావని మీరు నన్ను. నేను నిన్ను నమ్మినా, నువ్వు నన్ను నమ్మేవా? ఇది ఇట్లా జరిగితే నువ్వేమన్నావు? ఓకేలే కాన్లే డబ్బులు ఇస్తా, షేర్ ఇస్తాను అని అన్నావు. లేదంటే అందరిలాగా ఆడికి మంచిగా అందరికి చెప్పి అన్ని చేసేవాళ్ళం కదా. వాడు చచ్చిపోయి లాస్ట్ స్టేజ్ కూడా మంచిగా చేయనీకుండా చేసావు నువ్వు, ఆశ పెట్టి నాకు. ఇప్పుడు అది కూడా నువ్వు నాకు చెప్పకుండా డబ్బులన్నీ మోసం చేసి ఎట్లా మాట్లాడేది? బొక్కులు డాక్టర్ నా కిడ్నీలు అన్ని కిడ్నీలు ఎందుకు అమ్మేసావు? ఇంకా అమ్మలేదు. ఇద్దాడు మొత్తం కళ్ళు చెడిపోయినాయి, కిడ్నీలు చెడిపోయినాయి. ఊపిరితిత్తులో తీసిపోతున్నారు. నాకు ఈయనప్పుడు వస్తారు ఎప్పుడు మా బ్లడ్ నేనున్నా, నేనే బతికే ఉన్నా. నాకున్నాయి నువ్వు అదొకటే ఉందా? నాకెప్పుడు కోసినారేమే? కోసినప్పుడు మాకేం రక్తాలైనప్పుడు ఏమనిపిలే. ఇప్పుడు నువ్వు చెయ్యి కోసుకోపోయి పెద్ద బిల్డప్ ఇస్తాను. బాడీలే అంటే ఎంత తీసుకుంటాడు? ఎవరు పోయినట్టే కళ్ళు పోయినాయి, కిడ్నీలు పోయినాయి. నేను చూపించిన పోయినట్టు ఇంట్లో ఎందుకు పెట్టుకుంటారు? పోయినట్టు ఇంట్లో ఎందుకు పెట్టుకుంటారు? నాకు అబద్ధం చెప్తున్నావు. ఎందుకు అబద్ధం అంటే అవి ఉంటే చూపించు, మళ్ళీ అవి అమ్మేసి లేవంటే చూపించు. గ్రిడ్ ప్లేస్ వీళ్ళు రూప్ టాప్ సోలార్ ఇన్స్టలేషన్ కంపెనీ. ఇది మన రాయలసీమ వాసి జాయిద్ వాళ్ళే అండి. అండ్ ఇంకొకటి, మనం పుట్టినప్పుడు సత్యంత వరకు ప్రతి నెల కరెంట్ బిల్ చూస్తూనే ఉంటాం. మనం 25 సంవత్సరాల వరకు జీరో కరెంట్ బిల్ చూసే ప్లాన్ వీళ్ళు మనం అందజేస్తున్నారండి ప్రజలకి. సో తప్పకుండా మిస్ కాకుండా పక్కన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు హౌస్ విజిట్ చేసి మీ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి చూసి మీకు ఈ సోలార్ ఇన్స్టలేషన్ చేస్తారండి. అండ్ ఇంకోటి, మీకు ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సూర్యగారి యోజన కింద సబ్సిడీ కూడా వస్తుంది. ఇంకొకటి, మీరు ఏదైతే పవర్ యూజ్ చేసుకొని ఏదైతే రిమైనింగ్ పవర్ ఏదైతే మీ దగ్గర ఉంటుందో ఆ పవర్ని గ్రిడ్ వాళ్ళే తీసుకొని ఏదైతే గవర్నమెంట్ యూనిట్కి 2.5 రూపీస్ ఛార్జ్ చేస్తుందో ఆ అమౌంట్ మీకు ఇచ్చి వాళ్ళే కొనుక్కుంటారు.
సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరు మిస్ చేసుకోరని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా రాయలసీమ తెలంగాణ వాళ్ళు అసలు మిస్ చేసుకోరు. ఎందుకంటే మన యా ఋతుపవనాలైనా యాదైనా సరే మనకు వచ్చే ఒకే పవనమే ఎండ పవనం. సో ఆ ఎండను బాగా యూజ్ చేసుకొని ఇంటికి వెలుగు నింపుకొని హ్యాపీగా చల్లగా కూర్చోవచ్చు. వీళ్ళు ఏపీ తెలంగాణలో మాత్రమే ఇన్స్టలేషన్ చేస్తారు. నువ్వు నాకు అబద్ధాలు చెప్పొద్దే. నువ్వు నన్ను మోసం చేయాలని ట్రై చేయి. మోసమే చేస్తున్నావు. నేను నమ్మినా నువ్వు నాకు షేర్ ఇస్తాను. నాకు తెలియకుండా డాక్టర్ అమ్మేసుకుంటావా? నేను ముష్టిదారులాగా లాస్ట్ కి 5,000 10,000 వెళ్తుందని నాకు చెప్తావు. నువ్వు అది కూడా చెప్తావు. నాకు నొప్పి లేదు, ఏమి లేదు, ఎట్లా వస్తారు నాకు ఎట్లా ఉంటుంది, నేను బతుకుతానే రోజు రోజుకే అయిపోతుంది. కనుగుట్లు ఉంటాయి, ఎన్ని ఉన్నాయా? నువ్వు బొంగు చెయ్యావు, నువ్వు బొంగు చెయ్యావు. నువ్వు చెప్పద్దు. కళ్ళు కిడ్నీలు చూపించు. కుళ్ళిపోయినా నాకు అబద్ధం చెప్తే అయిపోదు. ఇంజక్షన్ చేసా ఏం కుళ్ళిపోవా అని చెప్పావు. అవును నువ్వు నిజాయితీ పడ్డవే అనుకో. ఇప్పుడు ఒక కిడ్నీ పోయింది, ఇంకొద్దిసేపు అరిస్తే 2 బాగున్నాయి అంటావు, ఇంకొద్ది కలిస్తే ఒక కన్ను బాగుంది అంటావు, తర్వాత 2 కళ్ళు ఉన్నాయి అంటావు. ఇప్పుడు నీకేం నష్టం? నాకు మోసం చేసావు. ఇన్సూరెన్స్ డబ్బులు నాకే రావాలి. ఎందుకు అనక ఇన్సూరెన్స్ కట్టింది నేను. పాలసీ తీసుకోలే అయితే అప్పుడు ఎవరికి రావాలి? ఎవరు రావాలి? ఆడంత త్వరగా చచ్చిపోతాడు. నాకు కోపం చెప్పింది. వాడు నామినీగా ఎవరిని పెట్టాడు? నాదే ఉంది. వాళ్ళ ఇంట్లో ఉన్నారు. ఎవరు? మనం మోసం చేసి వాళ్ళకి అబద్ధాలు చెప్పి రావంట అని అందులో కూడా లస్కులు ఉన్నాయి. నువ్వు మళ్ళీ నాకే మోసం చేయాలి, నేనేది రాకుండా చేయిస్తాను. బలవంతంగా రిక్వెస్ట్ చేసుకొని పిలిపించినాను. నేను శ్రమ పడతాను, నేను అమ్మిచ్చే పార్టీని చూస్తాను. ఇంకా మంచి డీల్ తీసుకొచ్చిరాను నేను. ఎక్కువ డబ్బులకి ఇచ్చాడు ఆ డాక్టర్. ఎంత డబ్బులు తీసుకున్నాడు? నాకు తెలిసిన డాక్టర్ అయితే ఇంకా ఎక్కువ డబ్బులు ఇచ్చేవాడేమో, నొప్పేసేవేమో. ఏదో పెద్ద నేను తీసుకొచ్చాను డాక్టర్, ఆర్గన్స్ అందరికి కావాలి. ఆరోగ్యశ్రీ ఆపరేషన్ చేయలే, నువ్వు డాక్టర్ ఏదో పెద్ద డాక్టర్ లో ఫీల్ అవ్వద్దు. ఆడ డాక్టర్ నువ్వు నా ఇచ్చే డబ్బులు బాగుండయి, మనిషి బతికినాను. దాని డబ్బులు కావాలి కానీ దాన్ని నేను చూడలేను. వద్దు ప్లీజ్. ఓయమ్మా ఎవరిది అది కొట్టినా? ఓయమ్మా ఎవరిది కొట్టినా? మళ్ళా నువ్వు ఇవన్నీ పట్టుకోలేవు. మేము దగ్గరుండి కొయ్యల్లా, మేము శ్రమ పడాలా. అయితే నువ్వు అది పోషణ అని మొత్తం షేర్ దొబ్బేస్తావు. నువ్వు నా ఊత నోటు కట్ల ఒకటి ముట్టుకుంటా, మేమేమో కుళ్ళిపోయిన శవాన్ని అటు చూడు దొమ్మలగాడు ఇంత జంబు జీల్చి ఇట్లా పీకి అంత మొత్తం లోపల తీసినా. మళ్ళీ ఆ కళ్ళకి కూడా పెట్టి కళ్ళు చూడు ఎట్లున్నాయో. నువ్వు ఉంసు నా మీద నీకు ఆ శవాన్ని చూసే వామిటింగ్ వస్తుంది, డబ్బులకి మాత్రం రాదు కదా నీకు వామిటింగ్. అన్ని చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి నాకు. నేను అందుకే ఆ శవాన్ని చూస్తే తట్టుకోలేవని ఈ పోస్ట్ మార్టం అనేది నేను దాంట్లో స్పెషలిస్ట్ కాబట్టి నేను చేసినాను. నాకేం అనిపించలేదే. నువ్వు చేసావా? నేనే కోసిన. డాక్టర్ చచ్చిపోయింటే ఆర్గన్స్ కూడా పనికొచ్చిండు. నీటికి డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కోసావంటే ఓకేలా ఆర్గన్స్ ఫెయిల్ అయిపోయాను అన్న మీద అది చెప్పేస్తే నేను గొర్రెలా ఒప్పుతాను. డాక్టర్ క్వశ్చన్ ఎందుకంటే ఆ నీటి కోసి నీటి తీసాడు, వెళ్ళిపోయాడు వాడు పట్టుకొని. కిడ్నీలు కళ్ళు ఇచ్చేసిన వాడు పట్టుకొని వెళ్ళిపోయాడు. గొర్రెదాన్ని కదా నేను అడుగుతా కదా ఏవి కళ్ళు ఏవి ఎందుకు అవన్నీ నిన్న రక్తమే చూడు. అవునులే
ఓకే బోల్డ్ రక్తం ఉందిలే గానీ కష్టమే ఉంది. వాడు రక్తం తీసుకో, నీ రక్తం అదేమన్నా నా రక్తంతో ఎందుకు? వాడి రక్తంతోనే నువ్వు నేను తింటాను. ఇంకా తినలే, నాకు యాడ్ ఇయ్యలేదు. నీకు వచ్చేది వస్తాయి. 5,000 ఏంటి లక్ష? నువ్వు కోర్టులో తినేసి నాకు లక్షిస్తావా? కోర్టులో తినేసి నాకు లక్షిస్తావా? ఏ నా తుపాసు 3 అడుగుల బాడీకి కోట్లల్లో వస్తాయి. కళ్ళు అవన్నీ ఆర్గన్స్ కోర్టులో పోతే డాక్టర్ గారు దాన్ని చూస్తానే ఉప్పు కలుగుతాయి. ఎవడు వీడు అని యాడని పట్టుకొచ్చిన మరుగుజ్జు చూసింటారు కానీ వాడు ఆర్గన్స్ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్? నాకు చెప్పొద్దు కథలు, కాకంబుల్ స్టోరీస్ అని నాకు చెప్పొద్దు. మీరు చెప్పొద్దు కాకం కథలు. నేను బతికంటాను, నేను బావు సచ్చిందాను, నేను బతికంటాను, నేను బావు సచ్చిందాను. ఏమికి వారమే శివ నన్ను క్షమించరా. వాడు నిన్న నీ దాంట్లో ఆత్మలోకి వచ్చినాడా? అప్పుడు నేను మాంత్రికుడు ఫోన్ చేస్తున్నాను, ఎందుకంటే ఇంటికి ఏమైపో దెయ్యంలో తిరుగుతాడేమో అని ఫోన్ చేసేటప్పుడు అతను ఏమన్నాడు, అట్లొస్తే బతికించే ఛాన్స్ ఉంది అన్నాడు. నువ్వు ఎట్లా పీకేసినావు? నేను పీకూడదు అనుకున్నా. బతికిస్తా అండి నేను. నువ్వు ఎందుకు అతను మంచి అఘోరల్ టైప్ ఎన్నో సంవత్సరాలు నువ్వు కనుక్కోండి స్వామి గురించి నీకు అదే చెప్పిండొచ్చు. నేను కనుక్కున్న వ్యక్తి అవయవాళ్ళు తీసేసినా కూడా పసుపు నీళ్ళతో స్నానం చేపిస్తే ఖచ్చితంగా మళ్ళా అసలు చెప్పడం మర్చిపోయాను. అతను ఏం చెప్పాడు అనుకున్నావు? ఆత్మగా తిరుగుతుంది కదా ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత చేపిస్తారు కదా బట్టలన్నీ. మనం అది చేయలేదు, అది మన పాపం చుట్టుకుంటుందంట. బట్టలు పెట్టి ఆ బట్టలు వైట్ బట్టలు వేసి పసుపు నీళ్ళు వేసి అన్ని చేసి సవాను పట్టుకొని పోతారు కదా కాల్చేదానికి. దాని ముందు కార్యక్రమం అది చేయలేదు, మనకు పాపం చుట్టుకుంటుందంట. అట్లా బట్టలు కట్టమని చెప్పారు. ఇది నేను చెప్దామని వచ్చే లోపే నువ్వు కిడ్నీలు అన్ని అమ్మేసుకోవాలి, నాకు మోసం చేసి నాకు అన్ని చేస్తావు. మీ ఇట్లే మోసాలు చేస్తానే ఉంటావు. నేను బతికిస్తా అనుకున్నా. ఉండు నేను చెప్తా, వాసన వస్తుంది చాలా స్మెల్. సరే కానీ ఇప్పుడు ఒకటి అవయవాలు తీసినా కూడా చేయొచ్చా? అవయవాలు చేస్తే నాకు తెలియదు, మళ్ళీ స్వామీజీని అడగాలి. కానీ మాంత్రికుడు ఏం చెప్పిండు అంటే పసుపు నీళ్ళు అవంతా చేస్తే బతికించే ఛాన్స్ ఉంది అన్నాడు. మరి నేను ఇప్పుడు అడగాలి అవయవాలు ఇవన్నీ వర్కౌట్ అవుతుంది లేదా మరి పీకిసావు కాబట్టి నాకు తెలియదు. మరి అంటే బతికిచ్చేద్దామా? మరి ఇవన్నీ మనకు డబ్బులు రావు కదా. నేను అది కూడా ఆలోచిస్తున్నాను. ఇప్పుడు వాడు బతికొండి రూపాయి ఉపయోగం లేదు, అది ఇప్పుడు వాడు బతికొండి రూపాయి ఉపయోగం లేదు, అది చంపేస్తే అన్ని డబ్బులు చచ్చిపోయిన తర్వాత ఇన్ని వచ్చే లాభాలు ఎక్కువ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆర్గన్స్ నాకు ఎట్లా లేవు కదా, వాడు బతికిస్తా బతికిచ్చి వాడు మళ్ళా సస్తాడు. అప్పుడు నువ్వు దానికి టైం ఉంటుంది, ఆ టైంకి వాడు అది అతను చూసుకుంటాడు, నువ్వు నేను కాదు. అతను ఏం చెప్పాడు, 1 గంటలోనే పసుపు నీళ్లు బట్టలు పెట్టు అన్నారు. బట్టలు కూడా తెచ్చిన ఆడ పెట్టినా బయట. అది ఒరే వింటున్నావా, బట్టలు నీకు పెడతాను, నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వు. నేను ఇన్ని రోజులు 2 రోజులు నిన్ను ఊకే తప్పుగా అనుకున్నాను శివ, నేను బతికిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ గుడ్డు మొక్కమోడు నాకు మోసం చేసినాడు, నేనున్నా నీకు మోసం చేయను, నీకు బతికిస్తా. నువ్వు పంచావన్నీ పెడితే అంటే నాకు తెలియదు కదా చచ్చిపోయిన ఆత్మలు ఎట్లా కట్టుకుంటే ఏమో మనకు తెలియదు. పెద్దలకి ఎప్పుడు బట్టలు పెడతారు, అట్లా నువ్వు కూడా కట్టుకో, నన్ను క్షమించు, నీది ఆత్మ శాంతి ఇచ్చదు. ఎందుకంటే నువ్వు బతుకుతావు, నీది ఆత్మ అంతా బాగుంటుంది. సో నేను చెప్పింది వింటున్నారా? వింటే మంచిది. లేదు నేను ఇలాగే అలుగుతున్నా అంటే నేనైతే సవానికి అంతా చుట్టేసి నీట్గా కూర్చోబెట్టి నేను చేస్తా కార్యక్రమం. నువ్వేం చేసుకుంటూ చేసుకో, నాకు ఆ పాపం వద్దు. నువ్వు నన్ను మోసం చేసినావు అంతే. ఇప్పుడు బతికించాలన్నా నువ్వు బయట కూర్చుని ప్లేస్ వాడు వచ్చి కూర్చోవాలా. వాడు కూర్చుంటాడు, కూర్చోకపోయినా నేను నాకు ఆ బాడీ కూడా బ్లడ్ పట్టుకునేది. నీళ్లు పోసి పీసులు కోసిండేది కాలు మొక్కుతా, నువ్వే హెల్ప్ చేయి, వాడు బతికి. నువ్వు వాడు ఇంటే వచ్చి కూర్చుంటే కూర్చొని కరెక్ట్ 2 గంటలకే ఇప్పుడు గంటలోనే గంట 3 గంటలకు వచ్చి ఆడు కూర్చోవాలా. 3 గంటలకి వాడు ఆడు కూర్చుంటే పసుపు నీళ్ళు వాడు ఒకవేళ దాన్ని నిజంగా ఆడు కూర్చోండి ప్లేస్ లో యాదాని మీద కూర్చోబెడతాను. వాడు ఆత్మ కూర్చుంటుంది అంట్లే ఖచ్చితంగా. ఎందుకంటే అది ఎట్లయినా దేవుడి అతను అది తీసుకొని పోయి కూర్చోబెడుతుందంట. ఎట్లా చచ్చిపోయినాను ఏమో కానీ ఏమైనా అలిగి ప్రేతాత్మ దెయ్యంలో తిరగాలంటే 100 సంవత్సరాలు మర్రి చెట్టుకి ఇట్లా
అలాంటివి ఏం జరగలేదు అనుకో 100 సంవత్సరాలు మర్రి చెట్టుకి ఇట్లా ఏలాడబడి దెయ్యంలా ఉంటాడు, వాడికి జీవితమే ఉండదు అట్లా కూర్చోకపోతే. సో అందుకు వాడు బట్టలు వేసుకొని మూసుకొని కూర్చోవడం మంచిది. లేదు అంటే నువ్వు ఇంకా దెయ్యంలా ప్రేతాత్మలాగా ఏ వీధిలోనే వెళ్తుంటే దెయ్యాలు పట్టుకుంటాయి చూడు, అట్లా పట్టుకుంటావు, నేను తిడతారు, చెప్పులతో కొడతారు, అన్నీ చేస్తారు. మంచిది అందుకే కూర్చుంటాడు. కూర్చోవాలి వాడు కూర్చుంటాడా లేదో నాకు అనవసరం. బతికిచ్చే ఛాన్స్ ఉన్నప్పుడు బతికించకపోతే వాడు అనుకుంటాడే ఏమోసం ఛాన్స్ వాడుకునే యమధర్మరాజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనమే కంప్లైంట్ కూడా ఇస్తాడు. ఈ పాపాత్ముడు అట్లా కూడా చెప్తాడు, నిమ్మి ఆడు కంప్లైంట్లు కూడా ఇస్తాడు దేవుళ్ళకి పోయి. ఆడు మనమా దేవుడు బతికించుకుంటావో ఏం చేస్తావో శివ నువ్వు నామే కంప్లైంట్ నేను మాత్రం బతికించడానికి ట్రై చేస్తాను. నువ్వు నోరు మూసుకొని అది కుట్టో సూది దారం తీసుకొచ్చి కుట్టో, నీకు అవన్నీ అనవసరం. లేసి చెయ్యి, గంటలో టైం ఉంది, నువ్వు మర్యాద వచ్చి హెల్ప్ చేయలేదంటే పాపం చుట్టుకుంటావు. ఈ శవాన్ని కుట్టేటప్పుడు ఆత్మ చుట్టుపక్కల ఉందంటే ప్రాణజీవి దాంట్లోకి దూరదు. నాకు తెలియదు మరి అందుకు ఆత్మకి నీడు ఉంటే మంచిది. ఆత్మ ఒకవేళ మీరు నీడు ఏమైనా ఉన్నాయి చూడు, నువ్వు చూడరా నేను కుట్టేది తీసేది చూడు, వెంటనే నేను నరకానికి వెళ్ళిపోతావు. కుట్టేది చూసినావంటే ఖచ్చితంగా నువ్వు చూడల్లా, ఈడే ఉండల్లా. ఉంటే ఖచ్చితంగా నువ్వు నరకానికి పోతావు. రే ఏడున్నావో ఎట్టి పరిస్థితుల్లో ఈ చూడకూడదు. ఉంటాడా పోతాడు నరకాన్ని పోతాడు అంటే ఎవడైనా ఉంటాడేంటి పోతాడు అంటే వాడు చూడ్డా ఇది కుట్టేది వాడు ఉండడా? వాడు ఎందుకుంటాడు? నిమ్మి ఆత్మ అయ్యింది, బట్టలు వేసుకోవాలి కదా, ఇప్పుడు బతుకుతాడు కదా. డాక్టర్ పిలుచుకొని వస్తా, ఆ మాదిరి కూడా రమ్మని చెప్తా. రే చూడరా నువ్వు ఇది కుట్టేది చూడు, నీకే తెలిసి వస్తుంది ఏదో రోజు. మళ్ళా తిరుక్కుంటా 10 సార్లు కుట్టినావా నిమ్మి? నా ఫోన్ ఏది? కాళ్ళు చేతులన్నా కడుక్కుంటాను. అట్లా కాదు, మాంత్రికుడు ఫోన్ చేస్తాను, బతికిద్దాం. శవాన్ని తొక్కుకుంటారా నువ్వు పెద్ద ఏదో ప్రేమ ఉన్నట్లు యాక్టింగ్ చేస్తాను. శవాన్ని దొక్కుతాను, రక్తం దొక్కుతాను, ఇళ్ళంతా రక్తం అడుగులు వేస్తాను. నువ్వు నేను ఫోన్ చేస్తాను. నువ్వే చిన్ని కిష్టి పాతాలనుకుంటున్నావా? ఎవరు ఫోన్ చేస్తావు? ఈ గురిజీ వాడు టైంకి ఎత్తి సావాడు. ఏం ముష్టోలో ఏటో ఒక్కలా. గురీజీ ఇప్పుడు బాడీలో నిమ్మి ఏం చేశాడంటే పార్ట్స్ పీకేసినాడు నాకు చెప్పకుండా. మీరు ఏం చెప్పారంటే బతికించే ఛాన్స్ ఉంది, నేను బతికిస్తాను, ఇట్లా వైట్ ఎవడని ఛాన్స్ గుద్దుతాను, వాడిని గుద్దుతా, నిన్ను గుద్దుతా. ఎతనేమనుకుంటాడు, నీ మొగం అనుకుంటాడు. కిడ్నీ తప్పుగా అనుకోవద్దు గురుజీ, పిచ్చోడున్నాడు, వేస్ట్ గాడు, వాడికి ప్రాణం అంటే పక్కన వాళ్ళది ఒక ఇదిలా తీసి పడేస్తాడు. కిడ్నీలు కళ్ళమ్ముకున్నప్పుడు నీకు ప్రాణం లేదు కదా, కిడ్నీలు కళ్ళమ్ముకున్నప్పుడు నీకు ప్రాణం లేదు కదా గురూజీ. అదే ఆ పిల్లడికి పట్టించుకోవద్దు, అవన్నీ కాదు. ఇప్పుడు ఏమంటే మీరు ఏం చెప్తున్నారంటే ఇట్లా చేయండి ఈ టైంలో అన్నారు, నేను చేసేకి సిద్ధమే, కానీ ఆ బాడీ పార్ట్స్ని పీకేశాడు ఒక వేస్ట్ వేలో. దానికోసం నేను ఏం చేయాలో మీరు చెప్పండి. ఆ వర్కౌట్ అవద్దా లేకపోతే అంటే ఇంకా కాల్ చేయమంటారా? ఇంకా మీరు చెప్పేసేయండి, ఇంక బాడీ ఓకే ఓకే. ఇప్పుడు మీరు వస్తారా? రాలేరా? మీరు రాకపోతే మేము ఎట్లా చేయగలం గురూజీ అట్లా పనులన్నీ? వచ్చే జన్మలో చేయమను. ఈ బాడీ ఆడ పందికొక్క పుట్టింటాడులే. డాక్టర్ మీరు చెప్తారా ప్రాసెస్ నాకు ఏమన్నా? ఆ ప్రాసెస్ సిపియు కొనుక్కొని సి లాంగ్వేజ్ ఎక్కించు. పసుపు నీళ్ళు ఖచ్చితంగా ఆత్మ చుట్టుకోవాలి, ఓకే, కూర్చోవాలి. శ్రీమంతం చేస్తారా మీరేమన్నా? నువ్వు మధ్యలో మాట్లాడుకున్నావు. ఓకేలేండి గురించి వేసేసిన వెంటనే అట్లా పసుపు నీళ్ళు వేయగానే వాళ్ళు వేసి గెలుతాడు. లేదా మరి ఇంకెప్పుడు బతుకుతాడు?
ఓ ఇంకా వాళ్ళు యమధర్మరాజులు వీళ్ళు ఎంత ప్రాసెస్ ఉందా. మీలాంటి గొప్ప వాళ్ళు ఉండడం వల్ల నాకు ఇట్లావన్నీ తెలుస్తున్నాయి. ఏం చెప్తున్నారు అతను విను, అతను ఏమంటున్నాడు? అవసరం లేదు పసుపుని లేగానే వాడు వేసిపోతాడేమో, వాడు వస్తాడేమో అనుకున్నా. అట్లా కాదంట. అది వేసిన తర్వాత అప్పుడు యమధర్మరాజు భట్లు వాళ్ళందరూ వస్తారట, అప్పుడు అడుక్కోవాలంట వాడు. అది ప్రాసెస్, అది ప్రాసెస్. ఇట్లా బతికించండి చిన్నపిల్లని. వాడు ఇంకేం చేసుకుంటాడో వాడు. మనం ఎలా కలుగుతాం, మనం కనబడరు కదా. వాడు అడుక్కోవాలంట. పెద్ద ప్రాసెస్. శివ, నేను చేసే వరకు మానవుడుగా నేను చేసేవి నేను చేస్తాను. నువ్వు ఆత్మ, నువ్వు చేయాల్సింది చెయ్యి. నువ్వు దేవుడికి కనబడతావు, మేము కనబడం, మేము అడగలేం. కాబట్టి నేను వైట్ నీళ్ళు వేసి నీట్గా అన్నీ చేయాల్సి చేస్తాను కార్యక్రమం అంతా. నువ్వేం చేస్తావు అంటే బట్టలో లేకపోతే యమధర్మరాజు పైకి వెళ్ళిపోయి ఉంటావు కదా, సినిమాలు చూసింటావు కదా, రవితేజ ఇది అదా అట్లా మాట్లాడినప్పుడు నేను బతకాలనుకుంటా, నాకు ఛాన్స్ ఇవ్వండి, నేను చిన్నపిల్లలు నన్ను అడుక్కుంటే వాళ్ళని కరుణిస్తారు. కరుణిస్తే నువ్వు వస్తావు, లేదంటే చస్తావు. ఇంకా చేయలేవు. వాడు యమధర్మరాజు ఉండే సినిమాలో ఇంతవరకు చూసింటాడు. వాడు చూసే సినిమాలో చూడకపోయినా పర్లేదు, నేను చెప్పినట్టు చెయ్యి. అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఆడు వెంట చేస్తాడు, లేదంటే లేదు. నాకైతే వాడు ఇంత మొత్తుకుంటే ఒకటి పనుకుంటే వాడు ఈ మధ్యన కొడుకు ఎప్పుడూ నిద్రే మళ్ళా మేల్కొన్నాక ఎవరు తెలుసు ఏమో నేను చేయడం చేస్తా. ఇంకా నాకు అవన్నీ వద్దు, నేను చేయాల్సింది చేస్తా, వాడు చేయాల్సింది చేస్తాడు. అట్లా రాసుంటే లెగుస్తాడు, లేదంటే పోతాడు. ఇప్పుడు పసుపు నీళ్ళు పోసే డబ్బులు ఏమైనా ఇస్తారా? సిగ్గులేదమ్మా నీకే? డబ్బులు ఇచ్చేకేం ఊరికే పోయాలా నేను? డబ్బులు ఏమన్నా పనికొచ్చేటివే? ఆల్రెడీ చచ్చిపోయిన వాళ్ళు పీక్తాను, దానికి ఎంత? నువ్వు మళ్ళా నువ్వు గానాగా చేయొద్దు. బతికినప్పుడు చూపిస్తా. నీ బతికినప్పుడు చూడు లంగ్స్ కొట్టుకోవడమా? ఆ రోత నువ్వే చూసుకునే కొట్టుకునే లేదో పనిపోతుంది లేదో తెలియాలి కదా. ఆడ గిడ్డోడే కొట్టుకోలే, ఇంకా దాని లోపల ఉండే లంగ్స్ డబ్బాలో పెట్టడానికి ఎట్లా కొట్టుకుంటా? ఇప్పుడు నువ్వు 30 సార్లు ఎక్కినావు, నీ గుడ్డు వాని మీద ఏం లేదో నాకు క్లియర్ గా తెలుసు. నువ్వు ఏదో పెద్ద స్కెచ్ చేసినావు, నీకు నాకు క్లియర్ గా అర్థమైతుంది. ఆడ ఏ గుడ్డు బతికిస్తానంటే వాళ్ళ మేలు ఇంకా మెరాకిల్స్ లో నువ్వు ఇంకా పెద్ద మెరాకిల్ చేస్తావు. వాళ్ళు ఇంకా బతుకున్నోనికి ఎయిడ్స్ తీస్తానా, క్యాన్సర్ తీస్తానా, అవి తీస్తానా అని చెప్పుకునే వాళ్ళు చూసినా కానీ నువ్వు ఏకంగా పోస్ట్ మార్టం అయిన బతికిస్తాను మెరాకిల్ చూపిస్తాను. నాకు నువ్వు ఇంకా పెద్ద గొర్రె ఉన్నట్లు. నేను డాక్టర్ దగ్గర వేరే వాళ్ళ నాకు డాక్టర్ గంట అంటే ఇప్పుడు 30 నిమిషాలు అయిపోయిందిరా. బొంగులో నువ్వు ఓవరాక్షన్ ఎక్కువైతుంది. ఇది అద్దాలు పెట్టినా చూడు. వాడు తెచ్చినా నేను. ఏం తెచ్చినావు? బట్టలు. ఇది శివ ఆడున్నావు చూడు. పెట్టాలి. దేవుని దగ్గర ఎందుకు పెడతావు? పాపిష్నా కుడికేసే బట్ట తొక్కే. నువ్వు ఎన్నిసార్లు తొక్కుతావు? తొక్కో సగం నువ్వు తొక్కే కిడ్నీలు చెడిపెట్టాయి. వేద్దామా దాడి మీద? యాడా అది శవం మీద కప్పిండేది, ఎవడు కప్పుకోడు దాన్ని, మళ్ళీ ఏం చేయడు. నీకన్నా బుద్ధి ఉంది లేదో ఏమో చెప్పిండ వేసి శవం మీద వేసేస్తాను. కరెక్టే నువ్వు చేసేది. శివ వినరా, మబ్బోడా మళ్ళా పనుకునేవు. చుట్టుకో వేసేసిన చూడు. కరెక్ట్ కదా? సరే అదే కళ్ళాడుతుంది అంతా. గాలి ఆత్మ వచ్చిందేమో. ఈ బతుకు శవం దొక్కినట్లున్నానే.